ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనము. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ప్రియమైనవారలారా, యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. తన మేనమామైన మామగారైన లాబానుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మరి యాకోబు తన ఇంటికి రాక మునుపు తను కలిగి ఉన్న మందలు కావచ్చు, తను కలిగి ఉన్న ఆస్తి కావచ్చు, అది కొంచెముగానే ఉన్నది, కానీ అది బహుగా అభివృద్ధి పొందింది. మరి ఎలా ఉందంటే, యాకోబు అక్కడ ఉన్న దినములన్నిటిలో యాకోబును బట్టి దేవుడు లాబానును ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. 14 సంవత్సరాలు యాకోబు ప్రియమైన వర్లరా లాబానికి మరి దాస్యత్వం చేస్తూనే ఉన్నాడు, తన కుమార్తె రాహేలు కోసము. మరి ఎన్నో మందలని దేవుని ఆశీర్వాదము చొప్పున లాబానుకి సమకూర్చాడు. ఇక యాకోబు ఉండలేక, నేను ఇప్పుడు వరకు నీకే అన్నీ సంపాదించి పెట్టాను, నేనెప్పుడు సంపాదించుకోవాలి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోతాను అని లాబానుతో అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునిలో కొంచెమైనా అది బహుశ్రేష్టముగా ఎంచబడుతుందండి. కానీ అది దేవుని ఆశీర్వాదములో ఉండాలి, దేవుని చేతిలో ఉండాలి. 5 రొట్టెలు 2 చేపలు కొంచెమే, కానీ ప్రియమైన వాళ్ళరా, మరి ఎంతోమందికి ఆకలి తీర్చగలిగినాయి. ఇంకా మిగిలి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. కావున మరి దేవుని ఆశీర్వాదము బహుగా ఉంటుంది. ఇది కొంచెమే కదా అని బాధపడాల్సిన పని లేదండి. ప్రభు హస్తాలకి అప్పగించినప్పుడు దేవుడు ఎంతగానో దానిని దీవించేవాడు. చూడండి, చిన్న అప్పమే దైవజనుడైన ఏలియాకి సారేపతు విధవరాలు ఇచ్చింది. మరి కరువు కాలమంతా దేవుడు ఆమెని పోషించలేదా? చిన్న అప్పమే కదా అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆశీర్వదించాడు. కావున కొద్దిపాటి జీవితమే కావచ్చు, కొద్దిపాటి సంపాదనే కావచ్చు, అది నీతిగా, న్యాయముగా, దేవుని చిత్త ప్రకారముగా భయభక్తులు కలిగి ఉంటే బహుగా దేవుడు దానిని ఆశీర్వదించువాడు. లాబానుని ఎలాగా ఆశీర్వదించాడో, యాకోబును దేవుడు ఎలా ఆశీర్వదించాడో, అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించువాడు. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.